ప్రేక్షక మిత్రులందరికీ కూడాను క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మరి ఈ సంవత్సరం నాడు ఆదాయం ఎంత ఉంది, వ్యయం ఎంత ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది, అది కూడా మనం తెలుసుకోబోతున్నాం. 60 సంవత్సరాలలో ఈ సంవత్సరం 38వ సంవత్సరంగా క్రోధినామ సంవత్సరం ఏప్రిల్ 9 మంగళవారం నాడు ఉగాది ప్రారంభమైంది. ఆ రోజు నుంచి గోచార గ్రహస్థితులన్నింటిలో దృష్టి పెట్టుకొని ఒక సంవత్సర కాలం 12 రాసులకి 12 రాసులకి అశ్విని పర్యంతం మీనం వరకు ఉన్నటువంటి రాసులకు అందరికీ కూడాను ఆదాయం, వ్యయం, రాజపూజ్యం, అవమానం అనేది ఎలా ఉంటుందని కూడా చెప్పబోతున్నాం. జ్యోతిషాస్త్రరీత్యా 12 రాసుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, మీరు మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఉత్తరాషాఢ నక్షత్రం 1 పాదానికి జన్మించిన మీరు ధనుసు రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ క్రోధినామ సంవత్సరం ధనుసు రాశి ఫలితాలని చూసినట్లయితే ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 7, అవమానం 5. ద్వితీయ స్థానంలో యోగ జాతకంగా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉందంటే అది ధనుసు రాశియే. ఈ సంవత్సరం గోచార గ్రహస్థితులంతా కూడాను మే 1వ తారీఖు నుంచి సంవత్సరం చివరి వరకు కూడా అష్టమ స్థానంలో గురుడు రజతమూర్తిగా సంచరిస్తున్నాడు. శని సంవత్సరం అంతా కూడా తృతీయ స్థానంలో లోహమూర్తిగా సంచరిస్తున్నాడు. రాహుకేతువులు సంవత్సరం ప్రారంభం నుండి చివరి వరకు కూడా చతుర్థ రాజ్యస్థానంలో సువర్ణమూర్తిగా సంచరిస్తున్నాడు. ధనుర్రాశి వారికి సంవత్సరం ఆదాయం బాగా ఉంటుంది, రావాల్సిన ధనం చేతికి అందుతుంది. ఈ సంవత్సరం ఖర్చు కూడా చూసినట్లయితే చాలా తక్కువ ఖర్చు ఉంటుంది. వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం. గతంలో వచ్చిన నష్టాన్ని ఈ సంవత్సరం అధిగమిస్తారు. వ్యాపారాన్ని లాభాల బాటల్లో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థికాభివృద్ధి విషయంలో మాత్రం చాలా తెలివిగా జాగ్రత్తగా వ్యవహరిస్తారు. మీ ఆదాయాన్ని లాభాల దారిలో పెట్టడానికి ఏమేమి అవకాశాలు ఉన్నాయో అవన్నీ ప్రయత్నం చేస్తారు. రుణాలు తీర్చడంలో కూడా ఒక ప్రణాళిక వేసుకొని మీకున్న అప్పులన్నీ తీరుస్తారు. నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుంది. గెట్ రెడీ. ప్రభుత్వ ఉద్యోగం నుంచి కూడా మీకు రాబోతున్నాయి. ప్రైవేట్ రంగంలో రాబోతున్నాయి. విదేశాల్లో ఉద్యోగాలు రాబోతున్నాయి. నిరుద్యోగులు అంటూ ఇక మీద ధనుసు రాశిలో ఉండరండి. అద్భుతంగా ఉంటారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ శ్రమకు తగ్గ ఫలితం ఖచ్చితంగా కనిపిస్తుంది. అనుకున్న పనులు సాధిస్తారు. ఉద్యోగుల విషయంలో మధ్యవర్తులు, బ్రోకర్లకి డబ్బులు ఇచ్చి ఏమారకండి. మీ యొక్క చాకచక్యంతోనే మీరు ఉద్యోగం పొందుతారు. అధికారుల ఒత్తిడి కూడా తగ్గుతుంది. ప్రభుత్వ అధికారులు కానీ ప్రైవేట్ అధికారుల దగ్గర నుంచి ఒత్తిడి తగ్గుతుంది. సంఘంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. అనివార్య కారణాల వల్ల ఉద్యోగాలు పోగొట్టుకున్న వాళ్ళకి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. నరదృష్టి, నరఘోష అధికంగా ఉన్నా అన్నీ కూడా తొలగిపోతుంది. కుటుంబంలో గౌరవం పెరుగుతుంది. ప్రేమానురాగాలు పెరుగుతుంది. కోర్టు సంబంధించి కోర్టు వ్యవహారాలు, కేసులు ఏమైనా ఉంటే అవన్నీ కూడా కొలికి వచ్చి విజయం సాధించే అవకాశాలున్నాయి. పూర్వీకుల ఆస్తులు సంక్రమించే అవకాశాలున్నాయి. ప్రేమికుల మధ్య ప్రేమానురాగాలు పెరిగి వివాహం వరకు వెళ్తుంది. స్థిరాస్తులు కొనడంలో, అమ్మడంలో చాలా అనుకూలం, లాభాలు పొందుతారు. మనస్పర్ధలు సమసిపోయి అన్నదమ్ములు, అక్కచెల్లెలు ఆనందంగా ఉంటారు. అందరి సహాయ సహకారాలు అందుతాయి. శుభకార్యాలు ముందుండి జరుపుతారు. విలాసవంతమైనటువంటి వస్తువులు కొనుగోలు చేస్తారు. విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు. ఏమండి గురుగారు మీరు ఇవన్నీ చెప్తున్నారు, మాకు జరగట్లేదు కదండి అని అనకండి. ధనుసు రాశికి 100కు 1000% మీరు ప్రయత్నం చేస్తే దొరుకుతుంది. ఒట్టిగా ఇంట్లో కూర్చుంటే కాదు. ధనుసు రాశి మిత్రులారా, జాక్ పాట్. గెట్ రెడీ. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. విడిపోయిన భార్యాభర్తలు కలుస్తారు. వివాహ విషయంలో కొంత ఆలస్యమైన వారికి త్వరగా వివాహమయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ద్వితీయ వివాహం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా అవకాశాలు ఉన్నాయి. సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి సంతాన యోగం. మనశ్శాంతిగా ఉంటారండి. ఈ సంవత్సరం అంతా ఏది పట్టినా చక్కగా ఉంటారు. మధ్యలో చిన్న చిన్న స్పర్ధలు, మనస్పర్ధలు అవన్నీ వచ్చినా దాన్ని ఈజీగా అధిగమిస్తారు. ఆరోగ్య సమస్య ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాస్త జాగ్రత్త పడండి. కొంచెం జనరల్ చెకప్ చేసుకోండి. విదేశీయ ప్రయత్నం కోసం, వీసా కోసం, గ్రీన్ కార్డు కోసం, సిటిజన్షిప్ కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తారో వాళ్ళకి అద్భుతంగా ఉంటారు. విదేశాల్లో ఉద్యోగాలు ఉన్నవాళ్ళు, పోగొట్టుకున్న వాళ్ళకి కూడా ఇది మంచి సమయం. మళ్ళీ తిరిగి వస్తుంది. అద్భుతంగా ఉంటారు. విదేశాల్లో వ్యాపారాలు చేసే, ఎక్స్పాన్షన్ చేసే అవకాశాలు కూడా బాగా ఉన్నాయి. ధనుసు రాశి మిత్రులారా, మీసారి
అద్భుతాన్ని మీ చేతిలో పెట్టుకొని ఉన్నారు. ప్రయత్నం చేయండి. ఎవరి ముందుకి వాళ్ళకి అవకాశాలు రాబోతున్నాయి. ఇండివిజువల్గా వారి వారి ప్రయత్నం వారి వారి యొక్క శక్తికి తగ్గట్టుగా జరుగుతుంది. మీరు చేయవలసిన పని 5 మీ లక్కీ నంబర్, గోల్డ్ కలర్, బ్లూ కలర్, ఊదా కలర్ ఈ సంవత్సరం అంతా కూడా మీకు కలిసి వస్తుంది. తూర్పు ఈశాన్య దిక్కులు మీకు చాలా అనుకూలంగా కలిసి వస్తుంది. శివారాధన చేయండి, లేదా మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, ఆంజనేయ స్వామి వారిని ప్రార్థన చేయండి. చెప్పులు దానంగా ఇవ్వండి, పేదవాళ్ళకి ఆహారం పెట్టండి, చక్కగా పేదవాళ్ళకి భోజనాలు పెట్టండి. ఇలాంటి మంచి మంచి పనులు చెయ్యండి. మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు దేవాలయంలో వెలిగించండి. వెళ్ళి ఇంకను మీ యొక్క సంపూర్ణ జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువులను సంప్రదించి జాతకం తెలుసుకోండి. మా ద్వారా తెలుసుకోవాలనుకుంటే కనబడుతున్న నంబర్కి మీ యొక్క పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ రాయండి. అద్భుతంగా ఉంటారు. ధనుసు రాశి మిత్రులారా, విజయోస్తు.